బాబాయ్ మీ పేరు? వామన్ కోటేశ్వరరావు. ఎక్కడ ఉంటారు? ఇబ్రహీంపట్నం. మరి మైలవరం నియోజకవర్గంలో వెంకట కృష్ణప్రసాద్పై పోటీ చేస్తుంది సార్ తిరుపతిరావు గారు. 1000 కోట్లు ఉన్న సుమారు 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తిపై పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? మరి వసంత వెంకట కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి 1000 కోట్లు కాదండి 10,000 కోట్లు వస్తుంది. అధికారికంగా ఆయన ప్రకటించిన ఆశలయ్యి అతను ఒక పెత్తందారీ వ్యవస్థకు చెందినటువంటి వ్యక్తి. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేను మీకు సేవ చేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పినంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అతనికి సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇచ్చి మైలవరం పంపిస్తే మైలవరం బిడ్డలు అతన్ని ఆశీర్వదించి అతనికి ఓటేసి గెలిపించారు. అయితే పార్టీ కానీ గవర్నమెంట్ కానీ అతను గెలిపించింది 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేయమని. ఇతను కేవలం 5 నుంచి 6 నెలలు మాత్రమే ఒక ఎమ్మెల్యేగా చేశాడు ఈ నియోజకవర్గానికి. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడ్డాం. కరోనాకు ముందు ఒక 2-3 నెలలు చేసి ఉంటాడు, కరోనా తర్వాత ఒక 2-3 నెలలు చేశాడు. ఆ తర్వాత కొంత ప్రాంతానికి ఆయన లిమిట్ అయ్యాడు. లిమిట్ అయిపోయి వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో ఆ సామాజిక వర్గం కోసమే అతను కష్టపడుతూ పాటుపడుతూ మైలవరం నియోజకవర్గానికి గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యయ ప్రయాసాలన్నీ కూడా అతనికి ఆ సామాజిక వర్గానికి ఖర్చు పెట్టి తెలుగుదేశంలోకి అతను వెళ్ళడానికి అతని యొక్క మార్గాన్ని సుగమం చేసుకొని పార్టీని మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశాడు. మరి ముఖ్యంగా నిరుపేదలైనటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిసైడ్ చేశాడంటే పార్టీకి నమ్మకమైనటువంటి వ్యక్తి, వ్యవస్థకు నమ్మకమైనటువంటి వ్యక్తి, పేదలకు సేవ చేసేటువంటి వ్యక్తి, ఒక పేదవాడైనా సరే ఖర్చుతో నాకు సంబంధం లేదు, అతనికి సంబంధం లేదు, విశ్వాసంగా నమ్మకంగా ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల్లోనే నిత్యం ఉంటూ స్థానికుడై ఉండేటువంటి వ్యక్తికి సీటు ఇవ్వాలని నిర్ణయించి నిరుపేద అయినటువంటి సర్నాల తిరుపతిరావు గారిని ఇక్కడ నియమించారు. 2014లో జోగి రమేష్ గారిని నియమించారు, ఆయన కోసం కష్టపడ్డాం. 2019లో పెత్తందారి అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారికి ఇక్కడ సీట్ ఇచ్చారు, ఆయన కోసం కష్టపడ్డాం. ఈవేళ మా స్థానికుడు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద అయినటువంటి సర్నాల తిరుపతిరావు గారి కోసం మేము కష్టపడుతున్నాం. రెండోది ఒక పెత్తందారీ వ్యవస్థకి నిరుపేదకి జరుగుతున్నట్టు యుద్ధం ఇది. ఆ యుద్ధంలో మరి సర్నాల తిరుపతిరావు గారిని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మైలవరం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, గెలిపిస్తాం. నా పేరు నల్లమూతు ప్రసన్న బోస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఐటీ వింగ్ కన్వీనర్. మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్య వ్యక్తికి టికెట్ తెచ్చుకున్నారు మీరు. అంటే టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పటికీ ఎంతో కృషి చేసి కార్యకర్తలు మాకు ఈయన కావాలని చెప్పుకొచ్చి తెచ్చుకున్నారు. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? సుమారుగా ఒక 1000 కోట్లు ఉన్నటువంటి వెంకట కృష్ణప్రసాద్ గారిపై గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20,000 మెజారిటీతో ప్రత్యర్థి పెత్తందారిపై మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు గారు గెలవబోతున్నారు. గత 5 సంవత్సరాల కాలంగా మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ నాయకుడు అని మేము సగర్వంగా చెప్పుకోగలిగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏదైతే చెప్పారో చెప్పిన ప్రతి ఒక్క హామీని ఇవ్వడంతో పాటుగా చెప్పనివి కూడా అనేకమైనటువంటి హామీల్ని నెరవేర్చడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఉన్న ఒక పాలకుడు కనుక అధికారంలోకి వస్తే ఒక రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పాలన, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎంత అద్భుతంగా ఉంటాయో భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుతమైన పాలన గత 5 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానిని బట్టే ఈరోజు చూస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలల కాలంగా ప్రజల్లోకి రావడం మొదలైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీల వ్యవస్థలు మొత్తం అంతగా పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి అయినాయి. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తండోపతండాలుగా ఎదురేగి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు, ఆయనకు దండాలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నారు. మీకే ఓటేస్తాం, మళ్ళీ మీరు ఖచ్చితంగా అధికారంలో రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారంటే ఆయన పాలన ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవాలి మొదటిది. రెండో విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంగా ఇంత అద్భుతమైన పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే దురదృష్టవశాత్తు మా దరిద్రమో తెలియదు కానీ మైలవరానికి నిలబడ్డటువంటి ఈ 20,000 కోట్ల ఆసుపత్రి 100 కోట్లు 500 కోట్లు కాదండి, 1000 కోట్ల రూపాయల ఆసుపత్రి ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని, సాధారణమైన ప్రజలతో పాటు
అతన్ని గెలిపించినటువంటి కార్యకర్తలను కూడా దొంగలు తోడుమొత్తులు రకరకాల అసభ్యకరమైనటువంటి పదజాలాలను ఉపయోగించి ఈ పార్టీలోంచి పక్క పార్టీలోకి వెళ్ళి 5 సంవత్సరాల కాలంలో నేను గొప్పగా పరిపాలన చేశానని చెప్పి ఈ పార్టీలో ఉన్నప్పుడు చెప్పాడు. పక్క పార్టీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదవులు ఇవ్వలేదు, మాకు నిధులు ఇవ్వలేదు, మాకు విధులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చి ఒక ఫేక్ ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయనకి ఈరోజు మొదటిది కాదు ఇది. వసంత కృష్ణప్రసాద్ అనే వ్యక్తి గత 40 సంవత్సరాల కాలంగా వాళ్ళ కుటుంబమే రాజకీయ వ్యభిచారం చెందినటువంటి కుటుంబం వాళ్ళది. ఈ నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళారు, వైసీపీలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు. వాళ్ళు మారని రాజకీయ పార్టీ లేదు, వాళ్ళు చేయని రాజకీయ వ్యభిచారం లేదు. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో స్థానికుడై ఉండి బడుగు బలహీన వర్గాల నుంచి ఒక వెనకబడ్డ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వస్తే ప్రజల సమస్యల్ని కార్యకర్తల కష్టాలని పట్టించుకుంటారని చెప్పని ఒక కార్యకర్తల నుంచి ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈ రోజున మైలవరం నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ నిలబడ్డటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి అని చెప్పిన వసంత కృష్ణప్రసాద్తో చెప్పించుకున్న అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్తో జిల్లా పరిషత్ మెంబర్గా గెలిచి గత 5 సంవత్సరాల కాలంగా ఆయన అద్భుతమైనటువంటి జిల్లా పరిషత్ సభ్యుడిగా ఒక గొప్ప పాలన మైలవరం మండలానికి ఇవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి మంచి పని, ఆయన మీద 5 సంవత్సరాల కాలం ఆయన ప్రజాప్రతినిధిగా చేసిన ప్రతి దాంట్లో కూడా ఎక్కడో ఒక చిన్న అవినీతికి కానీ లంచగొండితనానికి కానీ ఎక్కడ ఆస్కారం లేని పరిస్థితిలో ఒక పారదర్శకమైనటువంటి జడ్పీటీసీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పని అనుకున్నారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని శిరోధారంగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైలవరం నియోజకవర్గ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో 2019 సంవత్సరంలో వసంత కృష్ణప్రసాద్ కోసం ఎంతైతే గట్టిగా పనిచేసామో దానికి 10 రెట్లు గట్టిగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పెత్తందారిని ఓడిస్తాం. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 20,000 మెజార్టీతో గెలిపిస్తాం. నా పేరు నిడుముక్కుల శివశంకర్రావు, ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఎలా ఉంది జగనన్న పరిపాలన? ఎలా ఉంది జగనన్న పరిపాలన? అప్పుడు చేస్తాను చూస్తాను అన్నాడు, ఇప్పుడు చూశాడు చేశాడు. అప్పుడే అంత మెజారిటీతో వస్తే, అప్పుడే అంత ఉధృతంతో వస్తే, ఇప్పుడు చేసిన తరువాత నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలని మైనారిటీల ఓట్లని బీసీల ఓట్లని అందరి మనస్సుల్ని దోచుకున్న తరువాత ఇప్పుడు ఎలా ఉంటుందో రేపు ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆయన ప్రపంచం ఒక విధంగా ఉండదు, ఆర్ వన్ సైడే, ఆ విధంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పులివెందులనే జగన్ ఓడిస్తామంటారు. ఎంతమంది అయినా కలిసి రానివ్వండి, ఎప్పటి నుంచో చెప్తున్నాడు వాళ్ళు దోచుకుంటారు, దాచుకుంటారు, తిరుగుకుంటారు అని. ఎంతమంది అయినా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆపలేరు. సూర్యుడికి అరచేయడం పెట్టి ఆపాలని ఎట్ట ప్రయత్నించడము జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆపడం అంతే. ఎన్ని సీట్లు రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎన్ని సీట్లు రావచ్చు? నాకు తెలిసి